నెల్లూరు జిల్లా కృష్ణాపురంలో నవోదయ 10వ తరగతి విద్యార్థిని ప్రణీత సూసైడ్ కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ పార్వతి వ్యవహార శైలిపై మండిపడుతున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ విద్యార్థుల్ని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నవోదయ విద్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. విద్యార్థిని మృతి పట్ల విచారణ చేయాలని డీఈఓను డిమాండ్ చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. మరోవైపు విద్యార్థి మృతిపై 2 ఎంవీఓలతో డీఈఓ విచారణ చేస్తున్నారు. పిల్లలు పీటీ డ్రెస్ వేసుకుంటే ఎవరికి చూపించడానికి అట్లా మాట్లాడము, జడ సక్రమంగా వేసుకొని చేత కాకపోతే ఏంది ఇరబోసి ఈ సినిమా హీరోయిన్ లాగా తిరుగుతున్నారు అని మాట్లాడము. అసలు కడుపు నొప్పి లేసి మా పాప విపరీతంగా అల్లాడుతుంటే ఏమైద్ది, అది ఒకరోజు ఉంటే పోద్ది, కానీ ఆ అమ్మాయి ఓర్చుకుంటే పరిస్థితిలో లేదు, అయినా ఇంటికి పంపించలేదు. ఎవరమ్మా మాట్లాడిందట? ప్రిన్సిపాల్, కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్. ఆమె మాట తీరే సరిలేదు. అసలు మాట ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది పేరెంట్స్ని. మీరు రాకూడదు, అసలు అలో చేయకూడదు, పిల్లల్ని మేము చూసుకుని ఏమన్నా మరీ ఎక్కువ ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు వచ్చి ఇంట్లో వదిలిపెడద్దంట. ఆవిడ ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడద్దంట. మేము ఇక్కడికి వచ్చి మా మేడం గారు నేను ఫస్ట్ మా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారిని ఇక్కడ ఏం జరిగిందనే విషయం మీద మేము విచారించడం జరిగింది. తర్వాత అమ్మాయి క్లాస్ టీచర్ని, తర్వాత అమ్మాయితో ఉన్నటువంటి ఆ రూమ్మేట్స్ని, ఆ రూమ్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా మేము పిలిచి అందరిని అడగడం జరిగింది. అడిగితే అమ్మాయి గురించి అందరూ కూడా చాలా మంచిగా చెప్తున్నారే కానీ ఎవరు కూడా అమ్మాయి బాధపడుతున్నట్టు కానీ అమ్మాయి ఏమన్నా అట్లా ఏం చెప్పడం జరిగింది. ఆ రోజు ఎట్లా ఉంది అట్లాగే ఉంది అని చెప్పడం జరిగింది సార్. ఇంకా మేము ప్రతి ఒక్కరిని అట్లా అప్పటికి మేము వాళ్ళ ఆయాను కూడా అడిగాము. తర్వాత అందరిని అటు విచారించుకుంటే ఏ ఒక్కరు కూడా మనకి నెగిటివ్గా అయితే ఒక్కడు కూడా చెప్పలేదు. కానీ ఇక్కడ ఉన్న విషయాలన్నీ మేము విచారించుకొని అది ఒక రిపోర్ట్గా తయారు చేయడం జరిగింది. ఉన్న వాళ్ళతో మేము విచారించాము సార్. మరలా మేము ప్రిన్సిపల్ మేడం గారు వచ్చిన తర్వాత మళ్ళీ మేడం గారిని కూడా అసలు ఏం జరిగింది అనేది ఇంకొకసారి మేము విచారించి మా డిఓ గారికి మా రిపోర్ట్ ఇవ్వడం. ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎంఈ గారిని ఎవరైనా పిలిపించుకొచ్చి